వ్యూవర్స్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మహిళలు కేవలం వంటింటికే పరిమితం కాదు, ఆకాశమే హద్దుగా దూసుకుపోతూ వివిధ రంగాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంటున్నారు. అలాగే తన టార్గెట్ ఆకాశమే హద్దుగా దూసుకుపోతూ తెలంగాణ మొట్టమొదటి మహిళా పైలట్గా పేరుగాంచిన ఆదిలాబాద్ అమ్మాయి గంటా స్వాతిరావు ఈరోజు ఇండిపెండెన్స్ డే గెస్ట్గా మనం కలుసుకోబోతున్నాం. హాయ్ స్వాతి. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? నేను చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మిమ్మల్ని కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇట్స్ మై ప్లెజర్, థ్యాంక్ యూ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అండ్ యూ టూ, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ. సో స్వాతి గారు చెప్పండి, మీరు ఆదిలాబాద్ జిల్లా కాన్పూర్ నుండి అండ్ ఫిలిప్పీన్స్ వరకు మీ జర్నీ ఎలా జరిగిందో చెప్పండి. సో ద ఫస్ట్ థింగ్ ఇస్ ఐ బోర్న్ ఇన్ ఖానాపూర్, ఓకే, బట్ బాట్ అప్ ఇన్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. ఓకే. సో ఖానాపూర్లో సెకండ్ థర్డ్ క్లాస్ వరకు చదువుకున్నాను. దాని తర్వాత ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో చదువుకున్నాను. ఆదిలాబాద్లో నా ఎడ్యుకేషన్ మొత్తం అక్కడే జరిగింది. ఓకే. ఖానాపూర్ నుంచి చాలా నా చైల్డ్హుడ్ మెమరీస్ అటాచ్డ్ ఉన్నాయండి ఖానాపూర్ నుంచి. అందుకే నేను ఎప్పుడు వెళ్ళినా ఐఎమ్ ఫ్రమ్ ఖానాపూర్ అనే చెప్పుకుంటాను. బికాజ్ ఐ లవ్ దట్ ప్లేస్ సో మచ్. ఓకే. బికాస్ ఇట్స్ మై విలేజ్, మై చైల్డ్హుడ్ ఇస్ దేర్. చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నాయి ఫ్రెండ్స్. సో అక్కడ నేను ఆ ప్లేస్ తోటి చాలా అటాచ్డ్. సో ఎక్కడికి వెళ్ళినా నాకు ఈవెన్ ఐ రోమ్ డిఫరెంట్ కంట్రీస్, మళ్ళీ నా మనసు అంతా ఖానాపూర్లోనే ఉంటుంది. ఐ జస్ట్ వాంట్ గో దేర్ అండ్ స్పెండ్ మై ఎంటైర్ లైఫ్. సో ఖానాపూర్లో బేసికలీ ఇట్స్ అ విలేజ్. సో మీకు తెలుసు అక్కడ ఇన్ఫర్మేషన్ కానీ కమ్యూనికేషన్ కానీ చాలా అంతగా ఉండదు కంపేర్ టు సిటీస్. సో ఖానాపూర్లో ఉన్నప్పటి నుంచే నాది డ్రీమ్. అంటే యూజువల్గా నేను ఖానాపూర్కి ఎప్పుడు మేము ఫెస్టివల్స్కి ఏ చిన్న ఫంక్షన్ అయినా వెళ్తూ ఉంటాము. ఐ డోంట్ నో, బట్ ఖానాపూర్ మేబీ నేను ఎప్పుడు ఫ్లయింగ్ చేసేటప్పుడు కనుక్కోవాలనుకునేదాన్ని. ఎందుకంటే ఖానాపూర్ ఒక మిడిల్ ప్లేస్ అనుకుంటాను ప్లేన్స్కి, అంటే రూట్స్కి. సో మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ప్లేన్స్ ఖానాపూర్ నుంచి పోతాయి అన్నమాట. సో వెన్ వి స్లీప్ అప్పుడు ప్లేన్స్ చాలా కనిపిస్తూ ఉండేటివి. సో ఆ ప్లేన్స్ని చూసి ఒకసారి అనిపించింది, ప్లేన్స్ చూసి అంటే యూజువల్గా అందరం కలిసి పడుకుంటప్పుడు టాపిక్ లేదు, ఎస్పెషల్లీ నైట్ టైమ్స్. సో అప్పుడు మా అత్తయ్య వాళ్ళు కానీ మా మమ్మీ కానీ చెప్పేవాళ్ళు అన్నమాట ప్లేన్స్ గురించి. సో అప్పటి నుంచి ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. కనుక్కోవాలి అసలు ఏంటిది, ఇది ఎవరెవరు ఉంటారు లోపల. చిన్నప్పుడు అంటే వెన్ ఐ వాస్ ఇన్ 6th or 7th అప్పుడే నాకు ఆలోచన వచ్చింది. ఓకే. సో చేస్తే అది నడపాలి అలానే, అంటే మా ఇంట్లో వాళ్ళు కూడా ఇలానే మాట్లాడుకుంటారు కావచ్చు, నేను నడిపే. సో అప్పుడు ఐడియా వచ్చింది, అప్పుడే అనుకున్నాను పైలట్ అవ్వాలి అని చెప్పేసి. సో అప్పుడు నాకు కలిగింది నా ఏం నాకు అర్థమైంది. ఓకే, మేబీ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఫీల్డ్ అని చెప్పేసి. ఫ్యామిలీ గురించి చెప్పండి. My father, as I said, he is in police department. He retired as a SI. So but when I did my pilot training, he was head constable. Okay. Yes. My mother is housewife. Okay. I have one brother. He's passed out BITS Pilani. He's working in TCS software ikkade Gachipallo, and my sister is preparing for civil services. Okay. Yeah, she's అందరూ highest studies, highest position లో ఉన్నారు. My parents main ga ma mother అండ్ మై ఫాదర్ మేబీ అంటే వాళ్ళంతా ఎడ్యుకేటెడ్, ఇంటర్ వరకు చదివి ఆపేశారు. కానీ సో వాళ్ళకి మా ముగ్గురిని చాలా హయ్యర్ లెవెల్లో చూడాలని ఎప్పుడు ఉండేది. అండ్ అవే మాటలు మాకు కూడా చెప్తుండేవారు. అండ్ వాళ్ళు చాలా కష్టపడ్డారు మేము ఈ స్టేజ్కి రావడానికి. పైలట్ ట్రైనింగ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ ట్రైనింగ్ అని. ఇట్స్ లైక్ గవర్నమెంట్, నేను యాక్చువల్ గవర్నమెంట్ ఏపీ ఏవియేషన్ ఇస్ గవర్నమెంట్ వన్. సో దాంట్లో చేశాను, దానికి ఎంట్రన్స్ అదంతా క్లియర్ చేశాను. సో గవర్నమెంట్లో తక్కువ ఉంటుందని చెప్పి నేను అప్పుడు అది రాశాను అన్నమాట. సో ఇట్ కాస్ట్ మీ అరౌండ్ ఎట్ దట్ టైమ్ ఇట్ వాస్ 12 lakhs 13 lakhs in 2005 to 6. అప్పుడు అది 12 lakhs. సో యాక్చువల్లీ అప్పుడు తెలీదు ఇంత ఎక్స్పెన్సివ్ ట్రైనింగ్ అని నాకు తెలీదు. ఐ గాట్ ద ఇన్ఫర్మేషన్, బట్ ఆ తర్వాత మా పేరెంట్స్ కొద్దిగా ఆలోచించారు. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఎక్స్పెన్సివ్ చాలా ఉంది.
అండ్ వీ నీడ్ టు థింక్ అబౌట్ దిస్ అని చెప్పేసి. సో అప్పుడు నేను కొద్ది టైం తీసుకున్నాను. దెన్ డెఫినెట్లీ మా ఫాదర్ ఇటే డిసిషన్ తీసుకుని, మా మదర్ ఎంత సపోర్ట్ చేసినా మా ఫాదర్ నన్ను ముందు నడిపించకపోతే ఇట్ కుడెంట్ బి పాసిబుల్. సో ఎంటైర్ మై ఫ్యామిలీ ఈజ్ వెరీ సపోర్టివ్ టు మీ. సో అంటే ఈ ఫీల్డ్లో హూజ్ యువర్ ఇన్స్పిరేషన్, అంటే ఈ విధంగా ఇన్స్పిరేషన్ అవ్వడానికి రీజన్ ఏంటి? యాక్చువల్లీ నేను అంటే ఏ పర్సన్ని చూసి ఇన్స్పైర్ అవ్వలేదు. మీ అంతలో ఎస్, నా అంతటా నాకే ఆలోచన వచ్చింది అది పైలట్ అనేది. యాజ్ ఐ సెడ్, ఎయిర్ క్రాఫ్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎక్కువ అటాచ్మెంట్. అంటే నేను ఏదన్నా టాయ్ తెమ్మని తీసుకురమ్మని కూడా ఎయిర్ క్రాఫ్ట్ని ఎక్కువగా ప్రిఫర్ చేసేదాన్ని. మీరా ఇప్పుడు కమర్షియల్ పైలట్ కదా, మరి ఎయిర్ ఫోర్స్ ద్వారా దేశ సేవ చేయాలని ఏమైనా కలిగిందా? ఎస్ అండి, అంటే మెయిన్గా నేను ఎయిర్ ఫోర్స్లో పైలట్ చేయాలన్నది మెయిన్గా నాకు దేశ సేవ చేయడానికే. నేను ఇప్పుడే కాదు, అండ్ లైక్ ఐ సెడ్ బిఫోర్, ఫాదర్ సోషల్ సర్వీస్ చాలా ఎక్కువ చేస్తారండి. బికాజ్ తను విలేజ్లో పనిచేసే వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. సో తన డ్యూటీ ఒకటే కాదు అనుకునేవాళ్ళు, లైక్ పోలీస్ కదా నేను ఇది ఒకటే కాదు, మేబీ నేను ఫర్దర్గా కూడా ఆలోచించి ఏమైనా చేయాలని పేదవాళ్ళకి చాలా హెల్ప్ చేసేవాళ్ళు. లైక్ వాళ్ళకి బియ్యం, యూనో లైక్ ఏదైతే నెసెసరీయో వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు అనమాట. లైక్ చాలా కేసెస్ మా హస్బెండ్ కొడుతున్నాడు సార్ అలాంటివి, అట్లాంటి కేసెస్ వచ్చేటివి. సో ఎప్పుడు మా ఇంటి ముందట ఎప్పుడు ఒక 15-20 మెంబర్స్ ఉండేవాళ్ళు. ఓన్లీ ఈ కేసెస్ ఉండే మా ఫాదర్ సాల్వ్ చేసేవాళ్ళు అనమాట. సో మా ఫాదర్, ఐఎమ్ కంప్లీట్లీ మై ఫాదర్స్ గర్ల్. సో ఎక్కడికి వెళ్ళా నేను మా ఫాదర్ తోటే ఉండేదాన్ని అనమాట. సో ఇవన్నీ నేను తన పక్క నుండి చూసేదాన్ని. అండ్ తను ఎప్పుడు చెప్తుండేవాడు, మనకు వచ్చిన దానికంటే ఎక్కువ వస్తే మిగతాది మొత్తం సోషల్గా ఖర్చు పెట్టాలి, అది నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, నువ్వు చాలా సాటిస్ఫై అవుతావని చెప్తారు. ఇప్పటికీ చెప్తారు, ఎప్పటికీ ఈవెన్ ఇప్పుడు కూడా తను అదే చెప్తారు, నీకు ఫుల్ సంపాదించినావు అనుకో, నీకు ఎక్కువ వస్తే చేసాయి. మెయిన్గా నేను ఎయిర్ ఫోర్స్ పైలట్ చేయాలనుకున్నది టు సర్వ్ ఫర్ మై కంట్రీ. అదండి. అంటే మీరా అమ్మాయి పైన నుంచి ఫ్యామిలీ రెస్ట్రిక్షన్స్ అన్నీ చాలా ఉంటాయి, అన్నిటిని ఎలా బ్యాలెన్స్ చేసేవాళ్ళు మీరు? సో దెర్ ఈస్ ఓన్లీ వన్ ఆన్సర్ ఫర్ దిస్. బ్యాలెన్సింగ్ చేశారంటే యువర్ డిటర్మినేషన్ అండ్ యువర్ కాన్ఫిడెన్స్. ఇవి రెండు లేకపోతే వీ కాంట్ డూ ఇట్. యూనో దెర్ ఈజ్ లైక్, నాకు చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, చాలా హడల్స్ ఫేస్ చేశాను నేను. ఓన్లీ ఎక్సెప్ట్ మై ఫ్యామిలీ, ఎవ్రీ వన్ అపోజ్డ్ దిస్. కానీ ఇదా మేబీ నా పేరెంట్స్ కూడా డివేట్ అయ్యేవాళ్ళు కావచ్చు, ఎందుకంటే నేను అంత స్ట్రిక్ట్గా లేకపోతే. నేను నేను డిటర్మైండ్, ఐ జస్ట్ వాంట్ డూ దిస్, ఐ వాంట్ డూ దిస్, నేను ఇంకేది చేయలేను, అది నా మైండ్లో నా మనసులో ఫిక్స్ చేసుకున్నాను ఇంకా నేను. సో ఎన్ని నాకు అంటే వాళ్ళు నాకు తీసుకొచ్చేవాళ్ళు అనమాట. ఇది ఈ ఫీల్డ్ బాగున్నది, ఆస్ట్రేలియాకి వెళ్ళి BA చేయలేకపోతే ఇంకా దేనికంటే నో ఐ వాంట్ టు డూ దిస్. సో డీవియేషన్స్ చాలా ఉంటాయండి అమ్మాయికి. మెయిన్గా మన మీద మనకి నమ్మకం. ఫస్ట్ మనం కాన్ఫిడెంట్గా ఉండాలి, మనకేం కావాలో మనం కాన్ఫిడెంట్ ఎగ్జాక్ట్లీ వీ కెన్ షో దెమ్. వాళ్ళే చాలా చెప్తారు కానీ మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాం అనేది ముఖ్యం. ఓకే, అంటే ట్రైనింగ్ పీరియడ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయా మీకు చేసేటప్పుడు? యా అండి, పైలట్ ట్రైనింగ్ అనేది ఎంత లగ్జరియస్గా యూ విల్ ఎంజాయ్, అంతే రిస్కీ అండి చాలా. సో పైలట్ ట్రైనింగ్లో ఈవెన్ ఇన్ పైలట్ ట్రైనింగ్ కాకుండా జాబ్ వర్కింగ్లో కూడా ఐ ఫేస్డ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండి. ఇట్ వాజ్ నాట్ అ ఈజీ జర్నీ. 8 years to 9 years ఐ ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్. ఆల్మోస్ట్ అంటే చనిపోయే స్టేజ్ వరకు వెళ్ళిపోయాను నేను. దెన్ ఆఫ్టర్వర్డ్స్ నేను మళ్ళీ బ్యాక్, ఐ డోంట్ నో, గాడ్ సేవ్ మీ ఎట్ దట్ టైమ్. సో ఇలాంటివి చాలా ఉన్నాయి, బట్ ఇవి చాలా రేర్గా జరుగుతాయి. అంటే పైలట్ ట్రైనింగ్ చేసి ఖచ్చితంగా ఇవి ఉంటాయని కాదు. ద మెయిన్ థింగ్ ఈస్ వెదర్ ఈస్ ద మెయిన్ ఫ్యాక్టర్ వెన్ యూ డూ పైలట్ ట్రైనింగ్. సో ఐ ట్రైన్డ్ ఇన్ ఫిలిపీన్స్
మై పైలట్ ట్రైనింగ్. సో ఆ ట్రైనింగ్లో అక్కడ వెదర్ ఏంటంటే బాగుంటుంది. 6 months సమ్మర్ అండ్ 6 months రెయినీ సీజన్. సో రెయినీ సీజన్ ఇస్ అ పైలట్కి టఫ్ జాబ్ అండి, డెఫినెట్లీ వెదర్ కండిషన్. సో అలా నేను వెదర్లో చాలాసార్లు ఇరుక్కున్నాను. ట్రైనింగ్లో ఐ వాజ్ స్టిల్ స్టూడెంట్ ఫ్లయింగ్. సో అనుకోకుండా మేము క్లౌడ్స్లో ఇరుక్కుపోయాము అండ్ వీ కుడెంట్ కమ్ అవుట్ ఫర్ 15 minutes. అండ్ వెన్ వీ సా లైక్ మేము ఎక్కడో ఉన్నాము, డెస్టినేషన్ ఇటు సైడ్ ఉంటే మేము ఎక్కడో బయటికి ఎక్కడో వచ్చేసామన్నమాట. సో దట్ టైమ్ ఐ రియలీ ప్రేడ్ ప్లీజ్ సేవ్ మీ గాడ్ అని చెప్పేసి. అప్పుడు అనిపించేది మదర్ ఉంటే బాగుండు, నేను తనతో షేర్ చేసుకునేదాన్ని అని చెప్పేసి. అంటే ప్రాబ్లమ్స్ అనుకోకుండా లైక్ ఇంజిన్ ఫెయిల్యూర్ అలాంటివన్నీ జరిగేటప్పుడు మాత్రం అనిపించేది ఇంట్లో వాళ్ళు ఉంటే బాగుండు అని. అప్పుడు మాత్రం అనిపించేది ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి, ఇండియాకి వచ్చి ఫ్లై చేయాలి అని చెప్పి అప్పుడు మాత్రం అనిపించింది నాకు. ఓకే. స్వాతి గారు మదర్ కూడా వచ్చారండి. మరి స్వాతి గారి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ మీ పేరు చెప్పండి. నా పేరు శ్యామల అండి. ఓకే శ్యామల గారు చెప్పండి, స్వాతి గారు చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవాళ్ళు, ఎలా అల్లరి చేసేవారు? చూడ్డానికి చాలా సైలెంట్గా ఉన్నారు, బట్ ఎలా ఉండేవారు ఇంట్లో? తను ఎలా అంటే కొంచెం తనకి గారాబం ఎక్కువే. చిన్నప్పటి నుంచి వాళ్ళ పప్ప దగ్గర తనకి చనువు చాలా ఎక్కువ. తను అందు గురించి ఎక్కువ అంటే అన్నది సాధించుకోవడం అనేది తన చిన్నప్పటి నుండి అలవాటు అయిపోయింది. అంతా నెగ్గించుకోవాలి. ఇంకొద్దు అంటే అది వినాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వెళ్తా అంటే ఖచ్చితంగా వెళ్తా. తన పప్ప సపోర్ట్ చాలా ఉండేది కాబట్టి ఇంకా మేము కూడా అందరం కాంప్రమైజ్ అయ్యేవాళ్ళం తనకే. తను ఒక్క దాని వల్ల మీరు కాంప్రమైజ్ అయిపోయేవాళ్ళం. మాట వినేది అసలు అట్లా ఏం లేదండి. తను అంటే ఏదో మంచి విషయంలో మాత్రం చాలా పంతం పట్టేది. ఇంకా ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఇది వద్దమ్మా ఇది ఇలా అంటే తను అర్థం చేసుకునేది. అట్లా తను 3 పిల్లలు కూడా అంతే, చెప్పిన మాట చాలా అర్థం చేసుకొని చాలా అడ్జస్ట్ అయి తిరిగేవాళ్ళు. కాకపోతే వాళ్ళు అనుకున్నది కావాలంటే మమ్మీ ఇది అని చెప్పి నాకు చాలా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. నేను చిన్నప్పటి నుంచి పైలట్ అవుతాం మమ్మీ అంటే నేను ఫస్ట్ స్టార్టింగ్లో అన్నాను అది కొంచెం మనకు కాదేమో, ఖర్చుతో కూడుకున్న పని. తర్వాత మళ్ళీ ఆడపిల్లవు కదమ్మా మాకు కూడా కొంచెం భయం, తను సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుందేమో అని చెప్పేసి నేను డిఫరెంట్ కదా, చాలా డిఫరెంట్, అందులో మనకు అనుభవం లేదు, తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు, దీని గురించి చాలా గ్యాదర్ చేయాల్సి ఉంటుంది, నువ్వు ఇలా అంటున్నావు కాబట్టి సరే ఆలోచిద్దామన్నాను చిన్నప్పుడు. తను మాత్రం ఎక్కువ తనే అదే మంకుపట్టు, స్కూల్ ఎవరు అడిగినా నేను పైలట్ అయ్యేతాను, తర్వాత పిల్లలకి ఆట బొమ్మలు కావాలి, ఎక్కడికి వెళ్ళాలన్నా అన్ని ఫ్లైట్, మా ఇంట్లో మొత్తం ఫ్లైట్ బొమ్మలే. తన రూమ్లో మొత్తం వచ్చేవాళ్ళు కూడా తన గిఫ్ట్స్ అవే ఇచ్చేవాళ్ళు. తను ఫిలిప్పీన్స్కి వెళ్ళిపోయి తను అక్కడ ఇక తనకు ఇష్టం ఉన్నది, పిల్లలకి ఏదైనా వాళ్ళకి ఇష్టం ఉన్న దాంట్లో పంపిస్తే కష్టమైనా సరే చాలా బాగా ఇస్తారు. అంటే ఫస్ట్ మా అమ్మాయికి హోమ్ సిక్ ప్రాబ్లం ఎక్కువ, అంటే వాళ్ళ పప్పని వదిలి అసలు 10 minutes కూడా ఉండేది కాదు. అట్లా అన్నట్టు చాలా నేను ఏడ్చాను అన్నట్టు, అబ్రాడ్ పంపిస్తాను మీ అమ్మాయి ఉండదో మళ్ళీ ఇదంతా వేస్ట్ అయిపోతుందేమో టెన్షన్. తర్వాత వెళ్ళిన తర్వాత చాలా బాగున్నా మమ్మీ నేను చాలా బాగా ఫ్లయింగ్ చేస్తున్నాను చెప్పి బెస్ట్ ఇన్ అకాడమీ అవార్డు వచ్చింది తనకి అక్కడ. అక్కడ ఫిలిప్పీన్స్లో వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడే జాబ్ ఆఫర్ చేశారు తనకి వదులుకోలేక. అయితే తను ఏం చేసింది సరే ఓకే అని చెప్పి ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్గా తర్వాత చార్టర్డ్ పైలట్గా చాలా చేసింది. ఒక 3-4 years చేసిన తర్వాత మేమన్నాం ఇక రామ్మ ఇక్కడికి ఇండియాకి వచ్చేసే, ఎట్లాగూ అంటే ఎప్పుడో కాకుండా ఇంకొద్ది రోజులకైనా పెళ్లి చేయాల్సిందే కదా, మనం అబ్రాడ్లో ఉంటే మనకు అబ్బాయి కూడా అక్కడ ఉండేవాడు దొరకాలి కదా అని చెప్పేసి వాళ్ళ పాప మేమంటే తను అక్కడ రీజన్ చేయలేదు, కాకపోతే లీవ్ పెట్టేసి ఇండియాకి వచ్చింది. ఇండియాకి వచ్చిన తర్వాత తన లైసెన్స్కి కూడా చాలా కష్టపడ్డదండి ఇండియాలో. అంటే యూపీఎస్ లెవెల్లో తనకి ఎగ్జామ్స్ లైసెన్స్ రావడానికి మళ్ళీ ఢిల్లీకి పంపించి మళ్ళీ కోచింగ్ పంపించి మళ్ళీ 1 lakh పెట్టి మళ్ళీ పంపించాం కోచింగ్ ఢిల్లీ తన లైసెన్స్ కోసం. ఢిల్లీలో ఉండి తను కోచింగ్ తీసుకొని ఒకటేసారికి సబ్జెక్ట్స్ అన్ని వెళ్ళి తను లైసెన్స్ తెచ్చుకుంది ఇక్కడ కూడా.
లైసెన్స్ వచ్చిన తర్వాత తను జాబ్ ట్రై చేయమ్మా, మరి ఇంకెందుకు, నీకు ఇష్టమే కదా. తను ఏం చేసింది, నేను ఖాళీ కూర్చోవడం ఇష్టం లేదు మమ్మీ, నేను జాబ్ ట్రై చేస్తాను. తను రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయడం, పంపించడం చేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్త న్యూస్ ఏం తెలిసిందంటే అక్కడ కూడా ఉంది, కాకపోతే వాళ్ళు ఎట్లయినా జాబ్ ఆఫర్ ఇచ్చి వాళ్ళు శాలరీలో కట్ చేసుకొని తనకు మల్టీ ఇంజన్ కానీ ఎయిర్ బస్ రేటింగ్ కానీ వాళ్ళే చేయిస్తారు అక్కడ. తనేమనుకుంది ఓకే అలాగే ఉందేమో అని చెప్పేసి ఇండియాకి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే లేదమ్మా మాకు 35 lakhs కడితే కానీ మేము ఈ 2 ట్రైనింగ్ చేయించిన తర్వాతనే మీకు జాబ్ ఉంటుంది కంపల్సరీ ఇక్కడ ఇండియాలో అని వాళ్ళు అన్నారు. అన్న తర్వాత ఇంకా మేము కూడా ఆలోచించుకోవాల్సి వచ్చింది. ఇట్లా అంటే చాలా డిఫరెన్స్ కదా, మనకు ఒక అంత అమౌంట్ మన దగ్గర మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ అయినా చాలా కష్టమే. అప్పటికే మాకు 30 lakhs 35 lakhs 40 lakhs వరకు అయింది. ఇక్కడికి ఢిల్లీకి అటు ఇటు చాలా కష్టమైంది మాకు. సరే మనం పిల్లల కోసమే కదా చేసేది, కష్టమైనా సరే మేము అప్పటి వరకు చేసాము. మళ్ళీ 35 lakhs అంటే మేము అదే ఇన్స్టాల్మెంట్ అయినా ఓకే, కానీ మనకు అంత అమౌంట్ అంటే ఒకసారి రాదమ్మా. సరే మనకు లేనప్పుడు మన సీఎం దగ్గరికి వెళ్ళి అడగడమే మంచిది, తను మీరు ఒకసారి మీట్ అవ్వండి, మేము అందరం తనకి సజెస్ట్ చేసాము. తను చాలా ట్రై చేసి లాస్ట్కి అయితే మొన్న సీఎం వచ్చిండని ఇందిరాగాంధీ రెడ్డి గారు చెప్పంగానే తను వెళ్ళింది. చాలా ఎంత బిజీలో అయినా సరే తను తీసుకెళ్ళి సీఎం కల్పించడం మా పాపని. తక్షణమే సీఎం గారు కూడా తను అన్ని కనుక్కొని ఇస్తానమ్మా, నువ్వు మన తెలంగాణ మొదటి పైలట్ కదా, నీకు చేయకపోతే ఇలా, నువ్వు సాధించావమ్మా, ఆడపిల్లవై కూడా మన స్టేట్కి చాలా గర్వకారణం, నీకు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు నేను ఇస్తాను, నువ్వు వాడు చేసేసుకో ట్రైనింగ్స్ అనగానే తను హ్యాపీగా ఫీల్ అయిపోయి బయటకు వచ్చేసి మాకు ఫోన్ చేసింది. స్వాతి గారు మీరు చెప్పండి, చిన్నప్పటి నుంచి స్కూల్ లైఫ్ చాలా ఎంజాయ్గా చేశారని చెప్పారు. ఇండిపెండెన్స్ డేని ఎలా సెలబ్రేట్ చేసేవాళ్ళు? నేను చాలా మంచి స్పోర్ట్స్ పర్సన్ అండి. ఐ ప్లేడ్ బ్యాడ్మింటన్ ఫర్ స్టేట్ లెవెల్ అండ్ గుడ్ అథ్లెట్ ఆల్సో. స్వాతి గారు మీరు చెప్పండి, మీకు నచ్చే ఫుడ్ ఏంటి? నేను ఫుడ్ అంటే నాకు నాన్ వెజ్ చాలా ఇష్టం అండి. ఐ లైక్ టు ఈట్ దట్ బిర్యానీ. ఐ లైక్ కుకింగ్ సో మచ్. నేను అంటే నాకు టైం డ్యూటీ అయిన తర్వాత నేను ఎక్కువ టైర్డ్ అలా అనుకోను కుకింగ్ చేయడానికి. ఇప్పటికీ ఎవరైనా కుకింగ్ ఇంట్లో వెనుక నేను చేస్తాను. ఇంటికి వస్తే 2 days కోసం అయినా సరే మమ్మీ నేను చేస్తా కుకింగ్, నువ్వు చేయకంటే. నాకు చాలా కుకింగ్ పెట్ లవర్ నేను. నాట్ ఓన్లీ మీ, మా మదర్ ఫాదర్ ఇప్పుడు మీరు చూసారు కదా చూసాను, అదే దాన్ని అది అందరికంటే ఎక్కువ తనకే అన్నమాట ఎఫెక్షన్. అందరు తనకే అటెన్షన్ ఇస్తారు. సో కంప్లీట్ హోల్ ఫ్యామిలీ ఇస్ కంప్లీట్ పెట్ లవర్ అండి. మీరు ఇప్పుడు ఉన్న జనరేషన్కి స్పెషల్లీ అమ్మాయిలకి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? మహిళలు ఏంటంటే అండి ఒక రెస్ట్రిక్టెడ్ అయిపోయింది మైండ్ కంప్లీట్లీ. దే ఫిక్స్డ్ టు వన్ థింగ్. లైక్ మేబీ వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్ చేస్తారా లేకపోతే వాళ్ళే డిసైడ్ చేసుకుంటున్నారా నాకు తెలియదు, కానీ వాళ్ళు ఒక 2 fields తప్పించి వేరే ఏం ఎంచుకోరండి. ఐదర్ ఇంజనీరింగ్ ఆర్ డాక్టర్, లేకపోతే బీఎస్సీ లైక్ డిగ్రీ చేసేసి ఆపేయడం, లేకపోతే మ్యారేజ్ చేయడం. ఇది చాలా నేను నా ఫ్రెండ్ సర్కిల్లో మా రిలేటివ్స్లో కూడా నేను చూస్తుంటాను. సో నేను వాళ్ళకి ఏం సజెస్తానంటే ఎడ్యుకేషన్ అండి మెయిన్గా ఆడపిల్లలకి. ఇప్పుడు ఇంకా మనం సిటీస్లో డిస్ట్రిక్ట్స్లో అయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుందండి. ఇప్పుడు నేను ఖానాపూర్ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ అవ్వాలంటే నేను హైదరాబాద్ వరకు నాకు తెలిసింది కాబట్టి వచ్చాను. కానీ చాలా అమ్మాయిలు ఇంకా రిమోట్ ఏరియాస్లో, విలేజెస్లో, డిస్ట్రిక్ట్స్లో కూడా వాళ్ళకి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏం తెలియట్లేదు, అంటే అక్కడి వరకు వెళ్ళట్లేదు అసలు ఇన్ఫర్మేషన్ అనేది. సో మేబీ ఇది మన ప్రయత్నమా లేకపోతే గవర్నమెంట్ చేయాలో నాకు తెలియదు, కానీ ఈ స్టెప్స్ వాళ్ళు తీసుకుంటే, అంటే ఎస్పెషల్లీ మహిళలకి వాళ్ళ దాంట్లో చాలా టాలెంట్ ఉంటుందండి. అంటే మనం ఇప్పుడు నేను చెప్పినా అనుకోండి దానికి ఇన్స్పైర్ అయిపోయి దాన్ని వాళ్ళు ఒక ఎయిమ్గా చేసేసుకుంటున్నారు. సో అలా మనం వాళ్ళ వరకు ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తే, మహిళల వరకు ఎస్పెషల్లీ తీసుకెళ్తే బెటర్ ఉంటుందండి. మహిళలకి మనం వెళ్ళి చేయాలని ఉండా ఏమంటారో అలా ఎలా ఫీల్ అవుతారో, మనం ఎలా మూవ్ అవుతామో, చేయాలి మళ్ళీ కామెంట్ చేస్తారు కావచ్చు మనని. సో ఈ ఫీలింగ్స్ తోటి ఏంటంటే మహిళలు పైకి రాలేకపోతున్నారండి. సో ఫస్ట్ నేను వాళ్ళకి అదే సజెషన్ ఇస్తాను, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి, అలాంటి ఫీలింగ్ అనేది మీ మైండ్లో నుంచి తీసేయండి అండ్ కమ్ ఫార్వర్డ్, తెలుసుకోండి అండ్ డిఫరెంట్ ఫీల్డ్స్ చూస్ చేసుకోవాలండి. అండ్ దేనికి మెయిన్గా పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఇన్ని చెప్పారు, నేను ఇంకోటి కూడా చెప్పకపోతే బాగుండదు. నా హోల్ కంప్లీట్ పైలట్ ట్రైనింగ్లో నా పేరెంట్స్ నాకు ఎంత సపోర్ట్ చేశారు. ఫాదర్-ఇన్-లా, my mother-in-law and my husband. Yeah, I got recently married, just 3 months. Okay, newly married couple. Okay. So his name is Udaykant. Dr. Udaykant. He's a doctor and tanu. And my husband is very, very, very supporting and to me. Okay. He like nenu edi cheyalanna tanu venukundi push chestadu. My brother
అండ్ మై హస్బెండ్ వాజ్ అ వెరీ బుక్. నేను వాళ్ళిద్దరు నా వెనుకున్నారంటే ఐ ఫీల్ లైక్ ఓకే ఐఎమ్ కంప్లీట్ అనమాట. ఎందుకంటే మా అన్నయ్య కూడా నా ప్రతి స్టెప్లో నాకు హెల్ప్ చేశాడండి. సీఎం గారిని కలవనంత వరకు నిజంగా నేను అసలు నిద్రపోలేదండి లిటరల్గా, బికాస్ అదే నా లాస్ట్ హోప్. అగైన్ ఐ నీడ్ టు స్పెండ్ 30 lakhs. సో ఎస్, ఎయిర్ బస్ రేటింగ్ కాస్ట్స్ అరౌండ్ 30 lakhs అండి. అది ఇంకో ఇష్యూ. అది ఇప్పుడు అక్కడ నుంచి సపోర్ట్ వస్తే కానీ నేను ఫర్దర్ స్టెప్ వేయలేను. ఆల్రెడీ ఇట్స్ 8 years నౌ, ఐ నీడ్ టు సెటిల్ డౌన్ ఇన్ ఇండియా, దిస్ ఈస్ ద టైమ్ అని అనుకొని నేను తనని చాలా తిప్పడం, నేను ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు వెళ్ళడం, ఎక్కడికి వెళ్తే అక్కడికి తనని తీసుకొని వెళ్ళడం, ఒక్క రోజు కూడా నేను చెయ్యను అని అనలేదండి. సో మా సిస్టర్, నేను చాలా అలా షేర్ చేసుకున్నాను మా సిస్టర్తో. అండ్ ఆ టైంలో నిజంగా తను నాకు సపోర్ట్ చేయకపోతే పాసిబుల్ అవ్వదండి. ఎందుకంటే దీంట్లో అదే ప్రతి ఒక్కళ్ళ పాత్ర సాక్రిఫైస్ ఉంది అన్నమాట. మా సిస్టర్ ప్రతి ఒక్కరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మిమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చి ఇంత మంచి పొజిషన్ లో ఉంచారు. సో ఇట్స్ రియల్లీ మంచి నైస్ ఆపర్చునిటీ. అండ్ మేము కూడా ఇలాంటి ఇన్స్పైర్ గా తీసుకోవచ్చు. ఎందుకంటే మేము అక్కడ వరకు వెళ్ళలేదు కాబట్టి ఇక్కడ ఉన్నాం కాబట్టి మేము కూడా అదే పలానా మనిషి పలానా అమ్మాయి అంత దూరం వెళ్ళింది అంటే మేము కూడా అమ్మాయిలం కాబట్టి మాకు కూడా అర్థమవుతుంది. అదేనండి, ఆడవాళ్ళందరికీ కూడా గర్వకారణం కదా ఈ రోజు. అది మాకు కావాల్సింది. ఆడపిల్లలు చాలా స్వేచ్ఛనిస్తే ఇవాళ ఆడపిల్లలు కూడా అందరూ మా అమ్మాయిలాగా అయితే నేను ఆశిస్తున్నాను. తప్పకుండా అండి. ఎవరైనా ఈ మెసేజ్ విన్న వాళ్ళైతే తప్పకుండా తీసుకోండి, యాక్సెప్ట్ చేయండి. ప్లీజ్ గివ్ సపోర్ట్ టు గర్ల్స్ అండ్ ఎంకరేజ్ చేయండి ఫర్దర్ ఫ్యూచర్స్ కోసం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్వాతి గారు, శ్యామల గారు ఫర్ గివింగ్ అ వాల్యుబుల్ టైం. నాకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఎన్ని విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు వీఆర్ రియల్లీ లక్కీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్.